దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. మురళీ మనోహర్ గారు, నమస్కారం అండి. నమస్తే అండి. సో ఇప్పుడు ఫ్లోరిడాలో జరిగినటువంటి ఈ ఘటన తర్వాత ట్రంప్ చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఈ ఈ ఈ ఉంటానో ఇంకెన్నాళ్ళు ఉంటానో ఏమో అర్థం కావట్లేదు, అయినప్పటికీ కూడా వెనకడికి వేసేటువంటి ప్రసక్తి అయితే లేదు, కఠిన నిర్ణయాలు తప్పకుండా తీసుకుంటాను, ఎవరైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని మార్చాలని చూస్తారో వాళ్ళపైనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి నాకు ఎప్పటికీ థ్రెట్ ఉంటుంది, నేను ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు అనేది ఆయన భావోద్వేగం యొక్క దానిలో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ అనుకోవచ్చు. సో ఇవి ఇమోషనల్గా మాట్లాడారా, ఆయన నిజంగానే భావోద్వేగానికి లోనే మాట్లాడారా, లేదంటే ఇది కూడా ఒక పొలిటికల్గా ఒక సింపతి గెయిన్ స్ట్రాటజీ అని అనుకోవాలంటారా? కానీ నిజమే మాట్లాడాడు. ఎమోషనల్ గా మాట్లాడినా, సింపతి గెయిన్ చేయాల్సిన మాట్లాడినా నిజం మాట్లాడాడు. ఎందుకంటే మన కళ్ళ ముందే జరిగాయి ఆయన పైన దాడులు. ముఖ్యంగా మీరు చెప్పారు కదా, ఎలక్షన్స్ టైంలో జరిగినటువంటి ఇది ఫిబ్రవరిలో ఆ యువకుడు మార్టిని అనే యువకుడు చేసినటువంటి దాడి, అది అది మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి ఇది. చెవి నుంచి తగులుతూ వెళ్ళింది, రక్తం కూడా వచ్చింది. అది కాస్త అటు ఇటు అయితే ఏమయ్యేదమ్మా? ఈ రోజు లేడు కదా, ఈ రోజు ఆయన లేడు, ట్రంప్ లేడు కనుక నిజమైన దాడులే ఇవన్నీ కూడా. నిజంగా హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆయన పైన. ఏదేమైనా వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా ఇలాంటివి మనము మానవత్వం ఉండేటువంటి వాళ్ళం కనుక మనము ఇది మనకు నచ్చదు కూడా. మనుషులను హత్య చేయడం అనేది ఎప్పుడూ నచ్చదు. కాకపోతే దీంట్లో సినిమాటిక్ డైలాగ్స్ మాత్రం సాధారణ అధ్యక్షులను జోలికి ఎవరు వెళ్ళరు అనే ఒక స్టేట్మెంట్ ఏదైతుందో అది తనను తాను ఒక సాధారణ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. మళ్ళా అది ఆయన మార్క్ ఆఫ్ ఇది అన్నట్టు పాలిటిక్స్. కానీ ట్రంప్ పైన వరుసగా జరగడము, గతంలో ఒక దగ్గర మాట వేసి ఉండి దొరికిపోయాడు అతను, ఒకడు ఆయుధంతో దొరికిపోయాడు, లేకపోతే ఇప్పుడేమో గోడ దూకి వచ్చాడు, స్వయంగా నివాసంలోకి వచ్చాడు, చంపడానికి వచ్చాడు, చంపబడ్డాడు, భద్రతా దళాలతోటి చంపబడ్డాడు. ఇవన్నీ కూడా ఏదో కంటిన్యూస్ ఎఫర్ట్ ఒకటైతే నడుస్తుంది ఆయన పైన. కనుక భావోద్వేగము ఉంది, నిజము ఉంది, అందులో పొలిటికల్ జిమికి ఏదైతుందో అది కూడా ఆయన ప్లే చేయగలుగుతున్నాడు. కనుక నా డెసిషన్స్ ఇలా తీసుకుంటున్నందుకే ఈ దాడులు అనేది మనకు తెలియదు మరి ఎంత నిజం. ఎందుకంటే ఆయన ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, వేరే అదర్ కూడా ఉంటాయి. చంపడానికి కారణాలు కేవలం పొలిటికల్ డెసిషన్స్, టారిఫ్స్, లేకపోతే ఇటువంటివి మేక్ అమెరికా గ్రేట్ లాంటివి, మాగా లాంటి వీటి కొరకే చంపుతున్నారా అంటే చెప్పలేము. అట్లా అటువంటి అవకాశం తక్కువే నిజంగా. అయితే అదర్ రీజన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే క్రైమ్ అనేది అమెరికాలో ఉంది, క్రిమినల్స్ బాగా ఉన్నారు, బిజినెస్ మెన్ ఎప్పుడు టార్గెట్ చేస్తూ ఉంటారు. అదర్ ఏవి ఉన్నాయో మనకు తెలియదు. కానీ మనమైతే దీన్ని నిజంగానే ఒప్పుకోవాలి, నిజంగా దాడులు జరుగుతున్నాయి అతని పైన. అయితే ఒక విషయం మీరు చెప్పారు కదా ఇంతకు ముందు, అమెరికా అధ్యక్షులు ఇప్పుడు కొత్త కాదు ఇలాంటి దాడులు. తర్వాత ఈయన కానీ బుష్ కానీ వీళ్ళు పెద్ద లిస్ట్ ఉంది, తప్పించుకున్న వాళ్ళ లిస్ట్ ఒకటి పెద్దది ఉంది. అంటే దాడులు జరిగాయి కానీ అధ్యక్షులు చావలేదు అనేది ఒక పెద్ద లిస్ట్ ఉంటే, చనిపోయిన లిస్ట్ కూడా చాలా పెద్దది. కనుక ఇది అమెరికా ద గ్రేట్ అని అంటాము. ఇంత ఇంత గొప్ప అమెరికా, ఇంత పెద్ద అమెరికా, సెక్యూరిటీ విషయంలో ప్రపంచాన్ని, డిఫెన్స్ విషయంలో ప్రపంచాన్ని గడగడలాడించే అమెరికా, అనేక దేశాలను డిక్టేట్ చేస్తున్నటువంటి అమెరికా సొంత రాష్ట్రపతులను కాపాడుకోలేకపోతే మరి బలహీనత కాదా అని నేను అంటున్నా. మీరు బలంగా ఎక్కడ ఉన్నారు అని నా ప్రశ్న. లింకన్ దగ్గర నుంచి ప్రారంభమైంది, గ్రేట్ మ్యాన్ అబ్రహాం లింకన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, జాన్ ఎఫ్ కెనడీ దగ్గర నుంచి ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంది, చంపబడ్డటువంటి లిస్ట్ ఉంది. మరి మీరు ఎందుకు టాప్ మోస్ట్ పర్సన్ కదా అధ్యక్షుడు అంటే అమెరికాను, అతనికి భద్రత కల్పించలేని ఒక బలహీనత ఏదో అమెరికాలో ఉంది. స్వయంగా తమ అధ్యక్షులకు భద్రత కల్పించలేదు. ఈ దాడులన్నీ, వరుసగా జరిగిన దాడులన్నీ చూస్తే, హత్య చేయబడ్డ వాళ్ళు కావచ్చు, తప్పించుకున్న వాళ్ళ లిస్టులో కావచ్చు,
దాడి మాత్రము టార్గెటెడ్గా కరెక్ట్గా వాళ్ళు ఎయిమ్ చేస్తున్నారు అంటే అక్కడ భద్రతా వైఫల్యమే స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈవెన్ మొన్న జరిగినటువంటి ఈ దాడి కనుక చూస్తే మనము మారేలోగు ఆయన ప్రైవేట్ రిసార్ట్ అక్కడ కనుక ఆయన ఉండుంటే పరిస్థితి ఏంటి? అక్కడ లేరు కాబట్టి ఆయన బతికి బట్ట కట్టారు. లేదు అని అంటే అసలు అంత ఈజీగా అంత టైట్ సెక్యూరిటీ ఉండే ఒక అధ్యక్షుడి రిసార్ట్లోకి ఒక అగంతకుడు ఎలా వెళ్తాడు? అది కూడా షార్ట్ గన్ పట్టుకొని ఫ్యూయల్ క్యాన్ పట్టుకొని చక్కగా ఏదో వాక్ చేసుకుంటూ అలా వెళ్ళాడు అంటే ఆ భవనంలోకి ఎంత ఫెయిల్యూర్ అనేది మనకి ఇక్కడ అర్థం అవట్లేదా సార్? బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అది బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ అది నేను అంటాను. అది దేశానికి అవమానం కనుక ఆ దేశ ప్రజలకే అవమానం. తమ అధ్యక్షుని కాపాడుకోలేని స్థితి ఏ ఏ ఏ ప్రభుత్వానికి ఉండకూడదు. కనుక పైగా మైటీ అమెరికా కనుక ప్రపంచ దేశాలను శాసిస్తున్న అమెరికా మరి మీరు శాసిస్తున్నప్పుడు మరి మీ మీ బలం అదే మీ బలహీనత అది. మీ అధ్యక్షుడికే దిక్కు లేదు. నేను అందుకే చాలాసార్లు కాంగ్రెస్ కూడా వాదిస్తూ ఉంటాను. ఇక్కడ కూడా త్యాగాలు చేశారు ఇందిరాగాంధీ లేకపోతే రాజీవ్ గాంధీ అంటున్నప్పుడు అయ్యా నువ్వు త్యాగంగా పరిగణించు. ఎందుకంటే వాళ్ళు గొప్ప వాళ్ళు, మీకు గొప్ప వాళ్ళే. సరే మా ప్రధానమంత్రులు కూడా మాకు కూడా గొప్ప వాళ్ళే. కానీ నా ప్రధానమంత్రిని నేను కాపాడుకోలేని భద్రతా దళాలు ఉన్నాయా? అంత బలహీనమా నా భద్రతా దళాలు, ఈ దేశ భద్రతా దళాలు? మరి నాకేం రక్షణ ఇస్తాయి? నా ప్రధానినే కాపాడుకోలేని ఇది బలహీనత కాదా అని నేను అంటున్నా. ఓకే, వాళ్ళు ధైర్యంగా పనిచేశారు, నిర్ణయాలు తీసుకున్నారు, చనిపోయినందుకు బాధ, వాళ్ళని గొప్పలను చేద్దాం. కానీ బ్రతికున్న వాళ్ళము మనం అందరము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన ప్రభుత్వాలను, మన ప్రధానులను, మన రాష్ట్రపతులను కాపాడుకోలేని బలహీనత ఎక్కడ ఉంది అనేది. కనుక ఇందిరాగాంధీ గారు చనిపోయారు కనుక ఎవరు దీన్ని వీళ్ళను సిక్కుల దీన్ని ప్రోత్సహించారు. అందులో నుంచే మీ భద్రత దీంట్లోనికి వలయంలోనికి వచ్చారు ఒక సిక్కు. కనుక మిమ్మల్ని దగ్గరుండి చంపారు కదా. కనుక ఇలాంటివి మరి ముందర జరగవని ఎలా అంటాం? డిసిషన్స్ అయితే మీరు తీసుకున్నారు కనుక ఆపరేషన్ బ్లూ స్టార్ చేశారు కనుక గోల్డెన్ టెంపుల్ పైన జరిగింది. చాలా మంది సెంటిమెంట్స్ కలవరపడ్డాయి. చాలా ఇప్పుడు ఇప్పుడు ఈ భక్తులకు వీళ్ళకి ఉదాహరణకు మన తిరుపతి లడ్డు విషయం అమ్మా, లడ్డు కల్తీ అనేసరికి ఎంత కలవరం అనిపిస్తుంది. అనే దేవదేవుడు నమ్ముకున్న ఈ దేవుడి దగ్గరనే ప్రసాదము అయ్యో ఏంటిది అని నాకు చంద్రబాబు పైన కోపం వచ్చింది. అని మీరు విచారణ జరపండి, కంప్లీట్ గా అన్ని తెలుసుకున్నాక చెప్పండి. అంత వేగంగా పొలిటికల్ గెయిన్ కొరకు ఎందుకు చెప్తున్నారు? పబ్లిక్ మధ్య ఇంటర్నల్ గానే మీరు పరీక్షించుకొని అన్ని అయిన తర్వాత అవసరం ఉంటే చెప్తున్నారు, చెప్పకపోయినా పర్వాలేదు, శిక్షించండి కావాలంటే. కానీ భక్తుల మనోభావాలు అనేవి ఉన్నాయి, చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. ఎంత కలవరం, నాకైతే నేను చాలా కలవరపడ్డాను. అయ్యో ఎంత నమ్ముతాము, ఎంత విశ్వాసము, అది ఎంత మధురము, ఒక చిన్న ఇంత దొరికితే చాలని అనుకునే వాళ్ళము. ఇలాంటి వీటిని చేస్తున్నప్పుడు, డీల్ చేస్తున్నప్పుడు ఇది కూడా అంతే. బ్లూ స్టార్, ఆపరేషన్ బ్లూ స్టార్ కూడా అలాంటిదే. కనుక ఒక ప్రధానమంత్రినే తీసుకుపోయి ఇలాంటివి కొన్ని నిర్ణయాల్లో ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ చుట్టూ ఉన్న వలయాన్ని, సెక్యూరిటీ వలయాలను తప్పకుండా సమీక్షించాలి. ఎవరు ఉంటున్నారు, ఎవరు పోతున్నారు, ఏందనేది హైయెస్ట్ లెవెల్ డెసిషన్ మేకింగ్స్ జరగాలి. ఉదాహరణకు పార్లమెంట్ పైన దాడి జరిగింది. కొంత ఫస్ట్ లైన్ వరకు వచ్చేసారు. వాళ్ళు లోపలికి ఎంటర్ కావాల్సింది ఒకటే ఉంది. సరే, అప్పటికి సక్సెస్ఫుల్ గా వాళ్ళని ట్యాకిల్ చేశారు, చంపేశారు, ఇదంతా జరిగింది. కానీ అక్కడికి కూడా రాకూడదని నా ఇది అన్నట్టు. పార్లమెంటు అది ఇంత పెద్ద దేశానికి అది ఒక దేవాలయం, డెమోక్రసీకి దేవాలయం. అలాంటి దానికి ఎలా వస్తారు? గన్స్ తీసుకొని అంత దూరం రాకూడదు. అది ఫెయిల్యూర్ అంటారు. అది వాజ్పేయి గవర్నమెంటే ఉండొచ్చు, కానీ అంత దూరం రావడం ఫెయిల్యూర్ అది. సో ఇలా పోనీ బాంబే జరిగింది, వచ్చారు, అది ఒక దేశం పైన యుద్ధం లాంటిదే. మన ఉండొచ్చు అక్కడ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కావాలంటే మన ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇక్కడ టాప్ మోస్ట్ పీపుల్ ను కాపాడుకోవడంలో ఫెయిల్ అయితే ఈ దేశం యొక్క ఇవి ఏమవుతాయి అనే మనోభావాలు ఎంత ఇదవుతాయి. అమెరికా ఎందుకు అలా ఉంది? మరి ఎందుకు మీరు పవర్ఫుల్ అమెరికా అని అంటారు? మీరు మీ వాళ్ళని మీరు కాపాడుకోలేకపోతే